హాయ్ అండి, వెల్కమ్ టు వర్షిణి సహస్ర క్రియేషన్స్. ఇవాళ మనము పెసరపప్పుతో దోశ తయారు చేస్తున్నామండి. ఇది మనకి ఆరోగ్యానికి చాలా మంచిదండి. హై ప్రోటీన్ దోశ అన్నమాట ఇది. ఈ దోశను మనము ఇన్స్టంట్గా తయారు చేసుకోవచ్చండి. ఈ టేస్టీ అండ్ డెలిషియస్ దోశ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా మనము ఒక గిన్నె తీసుకొని పెసరపప్పు ఒక గ్లాస్ తీసుకున్నానండి నేను. ఇందులోనే మనము బియ్యము ఒక టేబుల్ స్పూన్ తీసుకోవాలండి. అంతేకాకుండా ఒక టేబుల్ స్పూను మినప్పప్పు కూడా తీసుకోవాలండి. దీనివల్ల మనకి దోశ చాలా సాఫ్ట్గా క్రిస్పీగా వస్తుందండి. మెంతులు ఒక 1/4 స్పూన్ తీసుకోవాలండి. ఇవన్నీ మనము ఒక 2 సార్లు వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. మీరు ఇదే కొలతలతో పెసరపప్పు కాకుండా పెసలు గ్రీన్ గ్రామ్తో కూడా చేసుకోవచ్చండి. అది కూడా మీకు దోశ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా పెసరపప్పుని 2 సార్లు కడిగినాక నీళ్లు పోసుకొని ఒక 4-5 గంటలు నానబెట్టుకోవాలండి. మీకు కానీ టైం ఉంది అంటే మీరు రాత్రిపూటైనా కానీ నానబెట్టేసుకొని ఉదయాన్నే పిండి రుబ్బుకోవచ్చండి. ఈ పెసర దోశలోకి కాంబినేషన్ వచ్చేసి చింతపండు పచ్చడండి. మనం కొద్దిగా చింతపండు తీసుకొని కడిగి కొంచెం నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలండి. నేను రాత్రి నానబెట్టానండి. ఇప్పుడు ఉదయం లేచి మీకు చూపిస్తున్నానండి. పెసరపప్పు చూడండి బాగా నానిపోయింది. పెసలు కానీ అయితే మీరు రాత్రి ఖచ్చితంగా పోయాలండి. పెసరపప్పు కానీ అయితే 4-5 గంటలు ఒక 3-4 అవర్స్ అయినా కానీ సరిపోతుందండి. ఈ పెసరపప్పుని మనము మిక్సీ జార్లో వేసుకొని దీంతో పాటే మనము అల్లం ఒక చిన్న ముక్క, పచ్చిమిరపకాయలు ఒక 2, ఉప్పు ఇవన్నీ వేసి మనము గ్రైండ్ చేసుకోవాలండి. ఇవన్నీ వేస్తే మనకి దోశ చాలా టేస్టీగా ఉంటుందండి. మా మిక్సీ వచ్చేసి ఆటంబర్గ్ మిక్సీ అండి. ఇది చాలా లేటెస్ట్ మోడల్ అన్నమాట. ఈ మిక్సీ స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో వచ్చేసి మనకి కోర్స్ మోడ్ అనే ఆప్షన్ ఉంటుందండి. ఇది ఏంటంటే మనకి గ్రైండర్లో రుబ్బితే మనకి రోట్లో రుబ్బితే ఎలా ఉంటుందో సేమ్ అలాగే వస్తుందన్నమాట పిండి టెక్స్చర్ అంతా కూడా. ఈ మిక్సీ అన్బాక్సింగ్ వీడియో కూడా మా ఛానల్లో ఉంటుంది. ఒకసారి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. మనకి సరిపడినన్ని నీళ్లు పోసుకొని మనము మెత్తగా ఈ పిండిని గ్రైండ్ చేసుకోవాలండి. పిండి చూడండి చాలా సాఫ్ట్గా మెదిగిపోయింది మనకి. పిండి టెక్స్చర్ కూడా గమనిస్తే చూడండి బబుల్స్గా ఉంది. పిండి ఇలా ఉంది అంటే మనం దీంట్లో బేకింగ్ సోడా కానీ ఇవేమి వేయక్కర్లేదనమాట. ఇప్పుడు మనకి పిండి రెడీ అయిపోయిందండి. దీంట్లోకి మనము కాంబినేషను చింతపండు పచ్చడి చూడండి, పచ్చిమిరపకాయలు ఒక 5, చింతపండు, ఉప్పు ఇవన్నీ వేసి మనము మిక్సీ పట్టుకోవాలండి. ఈ మిక్సీలో వేసి మనము కోర్స్ మోడ్ కానీ రన్ చేసాము అంటే ఇది మనకి సేమ్ రోటి పచ్చడి టేస్టే ఉంటుందండి. టేస్ట్ కూడా అన్ని పచ్చళ్ళు చాలా బాగుంటాయండి ఇందులో చేస్తే. ఇప్పుడు మనకి పచ్చడి రెడీ అయిపోయిందండి. ఈ మిక్సీకి మనకి చాపింగ్ జార్ కూడా వస్తుందండి. మనం దీంట్లో ఆనియన్స్ వేసేసి జస్ట్ ఒక పల్స్ లాగా కోర్స్ మోడ్ కానీ ప్రెస్ చేసామంటే ఆనియన్స్ చూడండి చాలా నీట్గా చిన్న చిన్న పీసెస్ అయిపోతాయి మనకి. ఆనియన్స్ కొంచెం మనం ఈ పచ్చడిలో యాడ్ చేసేసుకొని కొరవ మనము దోశలోకి టాపింగ్స్ లాగా యూస్ చేసుకోవచ్చండి. పొయ్యి మీద పెనం పెట్టేసి వేడొచ్చినాక మనము ఈ దోశను వేసుకోవాలండి. దోశ పిండి చూడండి మనకి చాలా ఫ్లఫీగా ఉంటుంది. ఇప్పుడు మనం మామూలు దోశ పోసుకున్నట్టుగానే దీన్ని కూడా అలాగే రౌండ్గా స్ప్రెడ్ చేయాలండి. దోశ కొంచెం కాలినాక మనము ఈ పచ్చడి ఈ దోశ పైన అప్లై చేయాలండి. దీనిపైన మనము ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, ఇంకా మీకు ఇష్టం ఉంటే క్యారెట్, పన్నీరు ఇలా మనకి ఏమేం కావాలో ఇవన్నీ యాడ్ చేసేసుకోవచ్చండి. ఎంత ఎక్కువ ఈ వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటే మన హెల్త్కి అంత మంచిదండి. ఇది హై ప్రోటీన్ దోశ అండి. సో మనకి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కానీ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ ఈజీగా డైజెస్ట్ అవ్వాలి అంటే ఈ దోశ కానీ ప్రిపేర్ చేసుకొని మనము బ్రేక్ఫాస్ట్లో కానీ డిన్నర్లో కానీ తినొచ్చండి. ఈ దోశ పైన మనము ఇలా మూత క్లోజ్ చేసి దోశ కాలిస్తే మనకి త్వరగా బాయిల్ అయిపోతాయండి ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా. మనకి ఇప్పుడు ఎంతో టేస్టీ అయిన మూంగ్ దాల్ దోశ రెడీ అండి. ఒకసారి నేను చెప్పిన కొలతలతో దోశ ట్రై చేయండి, ఇది చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియజేయండి.